బాధితురాలైన స్వాతికి న్యాయం జరగాలి. గత 6 నెలలుగా నేను ప్రయత్నిస్తున్నది అయితే అందరికీ తెలుసు. మీడియా ద్వారా నన్ను దేశగరి స్వర్ణలత డమలేశ్వర్ అనే భార్యాభర్తలు చేరదీసి గత 5 ఏళ్ల నుంచి నేను దాచుకుంటున్న నా దగ్గర బయట నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా నా దగ్గరే దాస్తారు డబ్బులన్నీ. నన్ను మొత్తం సుమారుగా 2 కోట్ల వరకు సొమ్ము 600 గ్రాముల బంగారాన్ని నా నుంచి తీసుకుని అడిగినప్పటి నుంచి నన్ను చంపడానికి ఇక్కడ బెదిరిస్తూ మా వాళ్ళకు కూడా ఇదిగోండి ఈవిడ దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నాను. ఈవిడ మా హెడ్, ఈవిడ దగ్గర నుండి కూడా తీసుకున్నాను. నేను ఒక 2 ఆడపిల్లలు పెంచుతున్నాను. వాళ్ళకు ఒక దారి చూపిస్తాము, మేము కాలేజీ కట్టి అందులో నీకు పార్ట్నర్షిప్గా నేను జాయిన్ చేస్తాము, మీ పిల్లలకు ఒక ఆధారాలు చూపిస్తాను అనుకుంటే నమ్మి అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల నేను ఇచ్చిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్న. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి. ఆయన పలుకుబడి బలాన్ని ఉపయోగించుకుని నేను స్టేషన్కి 6 నెలల చుట్టూరు తిరుగుతున్నా. కనీసం విచారించడానికి కూడా వాళ్ళు పిలిపించట్లేదన్న. ఆయన వెనకాల ఆయన పనిచేసే కృష్ణారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఉన్నారన్న. ఆయన ఎక్కడికక్కడ, ఎందుకంటే మదనపల్లి ఇలాంటి ఇది ఒకటే జరగదన్న. మదనపల్లిలో ఏంటి అంటే డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని అన్యాయాలన్నా జరుగుతాయి, ఎంతైనా చేసేయచ్చు. ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది. దానికి సాక్షిగా ఒక నిమిషం ఉండండి అన్న. మేము ఎన్నోసార్లు అర్జీ పెట్టినాము, కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను, డిఎస్పీ సార్కి అర్జీ పెట్టినాము. స్టేషన్ చుట్టూరు గత 6 నెలల నుండి ప్రయత్నిస్తున్నాను. కనీసం పిలిపించి ఏం జరిగిందని అడిగిన దాఖలాల్లో కూడా పోలేదన్న. గొంతు చించుకుని అడుస్తుంటే నన్ను ఇదిగోండి అన్న చంపడానికి కూడా ప్రయత్నించారు. కృష్ణారెడ్డి పేరు బయటకు వస్తే నన్ను చంపుతానని చెప్పి బెదిరించిన ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మనుషుల్ని స్టేషన్ వద్దకు కూడా పంపించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్న. ఇదిగోండి మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాను. నేను గ్రీవెన్స్కి వచ్చి అర్జీ పెట్టుకుంటుంటే అక్కడి నుంచి కూడా ఆయనకు ఫోన్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయన్న. నా దగ్గర నుండి తీసుకుని ఫొటోస్ ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరు అన్న 5 మందిని ఇన్ఫార్మ్ చేసి నా వెనకాల ఇదిగోండి అన్న. పోలీస్ స్టేషన్కి మేము వెళ్తే నా వెనకాలే మేము వెళ్ళింది కూడా అక్కడికి ఫోటోల ద్వారా వెళ్ళిపోతాయన్న. మేము ఎక్కడ వెళ్తున్నామని నా వెనకాలే ఫాలోఅప్ చేసి నాకు న్యాయం జరగకుండా ఎక్కడికక్కడ పలుకుబడి డబ్బుని ఉపయోగించుకుని నాకు అన్యాయం జరుగుతుంది. నాకు ఇక్కడ అయితే నమ్మకం లేదన్న. ఈ యొక్క పోలీసు వ్యవస్థ పైన కానీ కలెక్టర్ గారి మీద కానీ ఎక్కడ కూడా నాకు వెళ్ళినా న్యాయం జరిగేటట్టుగా అయితే నాకు నమ్మకం లేదు. కాబట్టి దయించి కలెక్టర్ గారు నాకు చనిపోవడానికి అనుమతి ఇప్పించండి. ఎందుకంటే ఇది రాలేనప్పుడు వీళ్ళందరికీ నేను డబ్బులు అయితే తెచ్చి ఇవ్వలేను కదన్నా. కాబట్టి నాకు కలెక్టర్ గారు అనుమతిస్తే నేను ఇక్కడే ఏదైనా చేసుకుని వస్తా. ఎందుకంటే మేము న్యాయం వరకు ఎంతైనా పోరాడుతున్నా ఇక్కడ న్యాయం జరగదు. మదనపల్లిలో జరిగేదంతా ఇదే. డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. మదనపల్లి జిల్లా అయిందని స్టేషన్ చుట్టూరు 6 నెలలు తిరిగినాను నేను. అక్కడైతే న్యాయం జరగలా. జిల్లా అయింది, ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. ఎంతో అంత మా వైపు చూసి దయ చూసి నాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని ఎంతో ఆశలతో వచ్చినాను. ఇక్కడ కూడా వాడు పలుకుబడి డబ్బు ఉపయోగించి నాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేకుండా చేస్తున్నాడన్న. దానికి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంత రావాలి అన్న? వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 2 కోట్ల వరకు రావాలన్న. 600 గ్రాముల బంగారం. నాకు కిందటి బుధవారం మేము గ్రీవెన్స్లో మేము 2వ తేదీన గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినానన్న. అక్కడ సార్ వాళ్ళు పిలిపించి నన్ను ఎంక్వైరీ చేశారు. నన్ను మాత్రమే, వాళ్ళని పిలవలేదు. నా దగ్గర ఆధారాలన్నీ తీసుకున్నారు. అది తెలిసి వాళ్ళని కూడా పిలిపిస్తే బుధవారం వరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పి 7వ తేదీ నాకు ఫోన్ చేయించారు పెద్ద మనుషులతో. మీకు బంగారం డబ్బు ఇస్తామమ్మా, మాకు ఒక బుధవారం వరకు టైం ఇవ్వండి అని చెప్పి నమ్మించి గ్రీవెన్స్ నుండి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ రేస్ చేయించి అక్కడ కూడా అన్యాయమే. ఎందుకంటే నేను చెప్పిన మ్యాటర్ ఏది రాయరు సార్. మేము ఇచ్చిన గ్రీవెన్స్లో వాళ్ళకి అనుకూలంగానే స్టేషన్లో సిఏ గారు ట్రాన్స్ఫర్లో ఉన్నారు, ఎస్ఐ గారు లేనప్పుడు స్టేషన్ నుంచి కూడా స్టేట్మెంట్ ఎలా వెళ్తుంది? పిలిపించామని చెప్పి ఒకటన్నా తీయండి సార్, కాలేజ్ తీయండి బయటికి. నాకు జరిగిన అన్నయ్య స్టేషన్ నుంచి అయితే నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు సార్, ఒక్క ఫోన్ కాల్ కూడా. ఆయన బలగం ఏంటి అంటే కృష్ణారెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి గారు. నేను ఆయనతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ వాళ్ళు పంపించిన వాళ్ళ పిల్లల్ని స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లల్ని పంపించారు. ఆ వీడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్.